We are from Bacham High School. Our students are prepared a small skit related to the drugs. What are the effects of the drugs when the people are getting addicted to the drugs? What are the consequences they are going to face in the future? So related to that, our students are going to perform a small skit. Okay. So if any mistakes are there, please don't consider them. మన గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో గాంజా నిర్మూలన అనేది మనకు చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్షన్. మనకి గాంజా అనేది ఎన్ని జీవితాలను నాశనం చేస్తుంది, అలాగే చాలా మంది పిల్లలు దీని బారిన పడుతున్నారు. అందరి పిల్లలు ఒకసారి అందరికి అటెన్షన్ ఒక్కసారి స్టాప్. ఇప్పుడు గాంజా తరపున ఈ నిర్మూలన కార్యక్రమంలో మన డిస్టిక్ అనకాపల్లి డిస్టిక్ ఏదైతే ఉందో ఈ అనకాపల్లి డిస్టిక్ మనం ఈ లాస్ట్ 1 year లో మన ప్రోగ్రెస్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు మనము 74 గాంజా కేసెస్ ఫైల్ చేసామండి. అలాగే మొత్తం మనము 4,900 kg గాంజా సీజ్ చేసాము. అలాగే 59 వెహికల్స్ గాంజా రిలేటెడ్ వెహికల్స్ సీజ్ చేసాము. అలాగే గాంజా రిలేటెడ్ ట్రాఫికింగ్ లో మనము కంటిన్యూస్ గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు వారి అమూల్యమైన సందేశాన్ని నా కుటుంబం మొత్తం అందరికీ కూడా యలమంచిలి కుటుంబం అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మరి మామూలుగా కాదు. మీరు ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పారు, సరదాగా మొదలవుతుంది. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ గంజా అలాగే అనేకమైన ఇంకా వివిధ రూపాల్లో ఉన్న ఈ డ్రగ్స్ అన్నిని ఈరోజు చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి వచ్చేసి అవైలబిలిటీ వచ్చింది. దీన్ని పూర్తిగా అరికట్టడం కోసం ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ చర్య తీసుకోవాలో అన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. శిక్షించడం మా నైజం కాదు, శిక్షించడం మా పాయింట్ కాదు. ఇక్కడ ఎవరైతే డ్రగ్స్ కోసం డ్రగ్స్ కి అలవాటు పడ్డారో వాళ్ళు కూడా మన కుటుంబమే, మన పిల్లలే, మన కుటుంబంలో వ్యక్తులే. వాళ్ళని ఏదో విధంగా మార్పు తీసుకొచ్చి బయటికి తీసుకురావడం మనం చేస్తుంది. అదే డి అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సే నోటు, సే నోటు, సే నోటు. ఈరోజు ఎంత కష్టమైనా కూడా మన పోలీసు వాళ్ళు మనకి ఇలాంటి ఒక పెద్ద యాక్టివిటీ చేయటం జరుగుతూ ఉంది. మేము వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గంజా తీసుకుంటున్నారో వాళ్ళకి బతిమాలి చెప్పాం, కేసులు పెట్టాం, అలాగే చట్టపరంగా కూడా శిక్షిస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్తున్నా, వదిలే ప్రసక్తే లేదు. గంజాలు అవి తాగుతాం, మాకు ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదిరే ఇక్కడ ఎవరు ఊరికే కూర్చునే పరిస్థితి లేదు. తొక్కి నారదీస్తాం, అందులో డౌటే లేదు. తొక్కి నారదీస్తాం, అందులో డౌటే లేదు. మొహమాటాలు. ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకొచ్చిన ఈ క్యాంపెయిన్ అగేన్స్ట్ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ గురించి మనం ఈరోజు ఇక్కడ అందరూ మీట్ అయ్యాము. ఇక్కడ మొత్తం కూడా మనకి స్టూడెంట్స్ అలాగే మన ఎంప్లాయీస్ అలాగే ఎలిమెంటరీ ప్రజలు ఒక 7,000 మంది దాకా వచ్చారు ఈ క్యాంపెయిన్ రిలేటెడ్. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి గాంజాని ఎలా ఎరాడికేట్ చేయాలి, అలాగే గాంజా వల్ల జరిగే నష్టం ఏంటి, స్టూడెంట్స్ ఏమేమి కోల్పోతారు, దాని గురించి మేము ఈ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సక్సెస్ఫుల్గా అందరూ వచ్చారు. అలాగే మా పోలీస్ స్టాఫ్ అందరూ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓకే, మాదక ద్రవ్యాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో ఉండటం జరుగుతోంది. దీన్ని పూర్తిగా, అందులో ముఖ్యంగా గాంజా ఆంధ్రప్రదేశ్లో, దీన్ని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ సంవత్సరం పాటు చాలా వరకు పర్సంటేజ్ తగ్గించడం జరిగింది. ఎక్కడ కూడా మేము వెనకాడకుండా దీన్ని అణగదొక్కే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం పాటు తీసుకున్నాం. అయినా కూడా
ప్రజల్లోంచి మార్పు రావాలి. కొంతమంది దీనికి బానిసలైన తర్వాత వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లకు పంపిస్తా ఉన్నాం. ఎవరు అమ్మినా, ఎవరు వాడినా, ఎవరు ప్రోత్సహించినా చట్ట వ్యతిరేకం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఈ గాంజా మీద మడమ తిప్పని మా పోరాటం కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రజల్లో అవగాహన కుదర్చడమే. గాంజాని కానీ ఏ డ్రగ్స్ని కూడా మరి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కూడా రానివ్వకుండా చేసుకునే బాధ్యత మాది, మా కూటమి ప్రభుత్వం, అలాగే ప్రజలందరిది. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా జరిగినా మీరు ప్రభుత్వం దృష్టికి, పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ, ఈ ప్రపంచం మాదక ద్రవ్య రహిత ప్రపంచంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడమే మన మోడీ గారి ధ్యేయం. డెఫినెట్ గా దీనికోసం మనం అహర్నిశలు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.